విశాఖ ఉత్సవం వంటి ప్రతిష్టాత్మక వేడుకల్లో చిన్న వ్యాపారులకు అండగా ఉండాల్సింది పోయి ఇలాంటి భారీ ధరలు చేయడం నిజంగా చర్చనీయాంశమే. ప్రైవేటు సంస్థల నిర్ణయాలు స్థానిక వ్యాపారుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుల నుంచి వచ్చే ఉత్సవాలలో స్టాల్కు 30,000 నుండి 70,000 వరకు వసూలు చేయడం వల్ల పెట్టుబడి కూడా తిరిగి రాదని వాపోయారు. ఇంత భారీ మొత్తం చెల్లించలేక స్థానిక హస్తకళాకారులు మరియు చిన్న తినుబండారాలు వ్యాపారాలు ఈ వేడుకకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ధరల నిర్ణయంలో నిర్దిష్టమైన విధి విధానాలు లేకపోవడంపై భారీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్స్ట్రా వాడితే మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ 7,000 మళ్ళీ 7,000 కాకుండా అండి ఎక్స్ట్రా మనం పవర్ ఎక్కువ పెడితే అది మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ ఎంత పడతాయో చెప్పలేదు వాళ్ళు. లాస్ట్ వేస్తారు ఎంత బిల్లు ఇలా చేసి. గొప్ప సంస్థ మరి అది. చిన్న సంస్థ శ్రేయ మీడియా చాలా పెద్దది ఏదండి ఇప్పుడు అంత ఇదా పనితనం ఇదా చాలా పెద్దది పనితనం ఇదా రాదు సార్. ఎవరు రారు శ్రేయస్ మీడియా ఎవరు రారు. అందరూ అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. అందరూ ఇన్ఛార్జ్ అన్నాడు పవర్ కూడా లేదు. రూల్ అది. ఒక్క బల్బు అంట ఒక బల్బు ఎక్స్ట్రా వాడితే మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ 7,000 మళ్ళీ 7,000 కాకుండా అండి ఎక్స్ట్రా మనం